ఆడవాళ్ళు వచ్చే ప్రధాన సమస్య ఐరన్ సమస్య మేడం యాక్చువల్గా. సో అంటే బికాస్ ఆఫ్ బ్లీడింగ్ కావచ్చు, వేరియస్ రీజన్స్ కావచ్చు. సో అంతకుముందు ఐరన్ ట్యాబ్లెట్స్ విరివిగా వాడేవాళ్ళు. ఇప్పుడు బోరోఫర్ లాంటి ఇంజెక్షన్స్ వచ్చినాయి, ఇంజెక్షన్లు విరివిగా వాడుతున్నారు. ఆ తర్వాత హార్మోనల్ థెరపీకి వెళ్తున్నారు. కొంతమంది అసలు గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎవరికి ఏ టైప్ ఆఫ్ అంటే చికిత్స ఎందుకు పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది? సో దానికి గల కారణాలు ఏంటి? సో ఐరన్ అనేది సహసిద్ధంగా మన శరీరం అబ్జార్బ్ చేయాలంటే మన ఆహారపు అలవాట్లు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి వాటికి దూరంగా ఉండాలి, ఆ అంశం మీద. బాడీలో ఐరన్ తగ్గిపోవటం వల్ల వచ్చే సమస్య మనకి రక్తహీనత అంటాం, అంటే ఎనీమియా అంటాం. సో నార్మల్గా ఆడవారిలో రక్తం పర్సంటేజ్ అంటే హీమోగ్లోబిన్ అన్నది ఏదైతే మనం చెక్ చేస్తాం రక్తం పర్సంటేజ్, అది 12 నుంచి 16 మధ్యలో ఉండాలి. సో 12 కన్నా మనకి హీమోగ్లోబిన్ కనుక ఆడవారిలో తక్కువగా ఉంది అంటే ఎనీమియా ఉంది అని అంటాం. సో ఎంత పర్సంటేజ్ తక్కువగా ఉంది దాన్ని బట్టి మనం మైల్డ్, మోడరేట్, సివియర్ ఎనీమియా అని క్లాసిఫై చేస్తాం. మనం మైల్డ్ అంటే 10 నుంచి 12 మధ్యలో ఉంటే మైల్డ్ ఎనీమియా అని, 8 నుంచి 10 లోపల ఉంటే మోడరేట్ ఎనీమియా అని, 6 నుంచి 8 మధ్యలో ఉంటే సివియర్ ఎనీమియా అని, 6 కన్నా తక్కువ మనకి హీమోగ్లోబిన్ ఉంటే వెరీ సివియర్ ఎనీమియా అని మనం ఈ రక్తహీనతని క్లాసిఫై చేస్తాం. సో ఏ కేటగిరీలో ఉన్నారు ఒక ఆడవారికి మనం రక్తం పర్సంటేజ్ చెక్ చేసిన తర్వాత దీంట్లో ఏ కేటగిరీలో ఉన్నారో చూసి దానికి ఎందుకు కాజ్ అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఆడవారికి మగవారి కన్నా ఎక్కువగా రక్తం తక్కువగా ఎందుకు ఉంటుంది అని చెప్పారంటే ప్రతి నెల ఋతుక్రమంలో రక్తం పోతూ ఉండటం వల్ల. సో రక్తస్రావం అన్నది ఎంత అవుతుంది అన్నది ఆ క్వాంటిటీ వాళ్ళు అసెస్ చేయలేక అధిక రక్తస్రావం అవుతున్నా కానీ మాకు ముందు నుంచి ఇలానే అవుతుంది మేడం, ఎప్పుడు ఇలానే అవుతుంది, ఇది కొత్తగా ప్రాబ్లం అని నేను ఎప్పుడు అనుకోలేదని చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి హీమోగ్లోబిన్ చెక్ చేసిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే అది 6, 7, 8% ఎంత ఉంటుంది. అంటే ప్రతి నెల అధిక రక్తస్రావం జరగటం వల్ల ప్రతి నెల వాళ్ళ బాడీ నుంచి ఆ బ్లడ్ లాస్ అవ్వటం వల్ల రక్తహీనతలోకి వెళ్ళిపోతున్నారు. సడన్గా బాగా తగ్గిపోయిన తర్వాత చాలా ఆయాసంతో మనం హాస్పిటల్లో ప్రెజెంట్ అవటం చూస్తూ ఉంటాం. సో ఈ రక్తహీనత అన్నది ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవటం ద్వారానే మనం అది ఇంప్రూవ్ చేసుకోవటం జరుగుతుంది. సో రక్తం యూజువల్గా మనకి మైల్డ్ ఎనీమియాలో ఉన్నారంటే రక్తహీనత కొంచెంగానే ఉంది అన్నప్పుడు ఆహారంలో మనకి ఐరన్ కంటెంట్ ఉన్నవి. ఐరన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రక్తంలో మనం పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది హీమ్, గ్లోబిన్ అన్న 2 కాంపోనెంట్స్ మనకి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. వాటికంటే గుండెలో నుంచి రక్తం ప్రవహించేటప్పుడు దాంట్లో లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ ఈ హీమ్ అన్న కంటెంట్ దాన్ని ఆక్సిజన్ పికప్ చేసుకొని మనకి బాడీలో ఉన్న ప్రతి టిష్యూకి అది సప్లై చేయాలి, అంటే అది ఎనర్జీ లాగా. సో ఈ రక్తహీనత వచ్చినప్పుడు ఆ హీమ్ కాంపోనెంట్ అన్నది తగ్గిపోవటం వల్ల మనకి ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ అన్నది రక్తంలో తగ్గిపోతుంది. సో మీకు బ్రెయిన్కి చేరాల్సినంత ఆక్సిజన్ చేరదు, మీకు వేరే ఆర్గన్స్కి చేరాల్సినంత ఆక్సిజన్ చేరినప్పుడు ఆ టిష్యూకి ఎనర్జీ ఎక్కడ వస్తుంది పనిచేయడానికి. సో అందుకని కరెక్ట్ లెవెల్స్లో మనం ఐరన్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ లెవెల్స్లో మనకి ప్రతి టిష్యూకి అన్నది ఆ ఆక్సిజన్, ఆ ఎనర్జీ అందుతుంది. దానికోసం మనం దాన్ని కరెక్ట్ లెవెల్స్లో మెయింటైన్ చేయాలి. సో ఈ హీమ్ మనకి ఆ ప్రోటీన్ బాగుండాలి అని చెప్పాలంటే ఐరన్ అన్నది అబ్జార్ప్షన్ ఉండాలి. ఐరన్ ఎలాగా, మనం తినే పదార్థాల్లో ప్రతి ఒక్క దాంట్లో మనకి ఎంతో కొంత పర్సంటేజ్ ఐరన్ ఉంటుంది. దాంట్లో ఆడవారు ఎస్పెషల్లీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అని అంటాం. అంటే ఆకుకూరల్లో మనం తినే వాటిల్లో ఆకుకూరలు ప్రతిరోజు మనం ఫుడ్లో కనుక ఇంక్లూడ్ చేస్తే దాంట్లో నుంచి మనకి ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఐరన్ అబ్జార్ప్షన్ మన పొట్టలో నుంచి బాగా జరగాలి అని చెప్పానంటే దాంతో పాటు వైటమిన్ సి ఉండాలి. ఐరన్, వైటమిన్ సి కలిసి బాగా అబ్జార్ప్షన్ అన్నది జరుగుతుంది మనకి అట్లో. సో న్యాచురల్గానే మనకి బాడీలో స్టమక్లో ఎసిడిక్ పీహెచ్ అంటాం, అంటే కొంచెం పీహెచ్ అన్నది లెవెల్ కొంచెం లో లెవెల్స్లో ఉండి ఐరన్ అబ్జార్ప్షన్కి ఫేవరబుల్గానే ఉంటుంది. అలా కాకుండా మనం తినే ఆహారాలు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే ఐరన్ అబ్జార్ప్షన్ అన్నది జరగదు. సో తినేటప్పుడు ఫ్రూట్స్ బాగా, ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవటము, పొమగ్రనేట్, గ్రేప్స్ ఆర్ ఆకుకూరలు అన్నవి బాగా ఇంక్లూడ్ చేసుకోవటము, నట్స్, ఆల్ నట్స్ అండ్ సీడ్స్లో మనకి ఐరన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వాటిని మన డైలీ ఆహారాల్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల సో ఐరన్ అన్నది అవైలబుల్ ఉంటుంది. సో మైల్డ్ ఎనీమియా ఉన్న వాళ్ళు ఆహారపు అలవాట్లు మార్చుకోవటం ద్వారానే వాళ్ళ ఐరన్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మోడరేట్ ఎనీమియా అంటే 8 నుంచి 10 వరకు అట్లా ఉన్న వాళ్ళకి మనం ఐరన్ టాబ్లెట్ రూపంలో కానీ ఐరన్ ఇంజెక్షన్ ద్వారా కానీ ఇస్తాం. ఐరన్ ఇంజెక్షన్ ద్వారా ఎందుకు ఇస్తామంటే మనకి వీళ్ళలో కొన్ని కారణాల వల్ల, ఏదర్ వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల కానీ లేకపోతే వాళ్ళ గట్ సిస్టమ్ హెల్దీగా లేకపోవటం వల్ల కానీ వాళ్ళు తినే పదార్థాల్లో నుంచి ఐరన్ అబ్జార్బ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి పేరెంటరల్ రూట్ అంటాం, అంటే ఇంజెక్షన్ రూపంలో మనకు
ఇవ్వాల్సిన ఐరన్ కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తే అది సర్క్యులేషన్లో ఏదైతే వాళ్ళకి తక్కువ ఉందో, డెఫిషియన్సీ ఉందో అది కానీ కవర్ చేస్తుంది. సో రక్తహీనత ఎంత సివియర్గా ఉన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. కొంతమంది ఎక్యూట్ బ్లడ్ లాస్ అంటే రక్తస్రావం ఒక సైకిల్లో బాగా ఎక్కువ అయిపోవటం వల్ల హిమోగ్లోబిన్ 6, హిమోగ్లోబిన్ 4, 5తో వస్తారు పర్సంటేజ్తో. అలా వచ్చినప్పుడు మనం అంత రక్తహీనతని మనం కాంపెన్సేట్ చేయాలంటే అప్పుడప్పుడు రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం వస్తుంది టు ఇంప్రూవ్ దట్ హీమోగ్లోబిన్. అది మనం రక్తం రిప్లేస్మెంట్ కనుక చేయకపోతే గుండె మీద ప్రభావం జరిగి దానివల్ల వాళ్ళకి సడన్గా కొలాప్స్ అయ్యి బీపీ ఫాల్ అయ్యి వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా వస్తుందన్నమాట. సో ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మనం ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం ఒకటైతే, సో అబ్జర్వ్ అవ్వడం అనేది ఇంకొక ఎత్తు. సో కరెక్ట్ అబ్జర్వ్ కావడానికి సో పాల పదార్థాలు ముఖ్యంగా కాఫీ, టీలు ఏ రకంగా ప్రభావం చూపుతాయి? పాల పదార్థాలు అనే కరెక్ట్ టాపిక్ తీసుకొచ్చారండి. సో మనం ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు మనం హెల్దీ సోర్స్ నుంచి తీసుకుంటున్నామా లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది మనం తినే ప్రతి ఒక్క ఐటమ్, మనం ఎక్కడ కొనుక్కుంటున్నామో ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అన్నది 2 నిమిషాలు ఆలోచించుకొని హెల్దీ ఐటమే తీసుకొని వస్తున్నామా. బికాజ్ ఈ రోజుల్లో అందరూ చూస్తున్న విషయమే, చాలా కల్తీ పదార్థాలు సర్క్యులేషన్లో ఉంటున్నాయి. ఓకే, రోజు పాలిస్తున్నాం మేడం అయినా కానీ బేబీ హెల్దీగా ఉండట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో కల్తీ ప్లేస్ నుంచి మనకి ఏమైనా పాలు వస్తున్నాయి ఆర్ కొన్ని హెల్దీ సోర్సెస్ నుంచి మనం కనుక తెచ్చుకోవటం వల్ల చాలా వరకు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ మనకి పూర్తిగా అందుతాయి. సెకండ్ థింగ్ ఏదైతే చెప్పానో నేను, మనం తీసుకునే ఐటమ్స్తో పాటు కొంచెం వైటమిన్ సి యాడ్ చేసి తీసుకుంటే బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ అన్నది బాగుంటుంది. ఐరన్తో పాటు యూజువల్గా కాల్షియం యూజువల్గా సప్లిమెంట్స్ వేసుకుంటున్నామండి, మేము టాబ్లెట్స్ వేసుకుంటున్నా కానీ మాకు డెవలప్ అవ్వట్లేదండి, ఐరన్ ఇంప్రూవ్ అవ్వట్లేదండి అని అంటారు. అంటే కొన్ని మల్టీ వైటమిన్స్, కాల్షియం అన్నది మనకి ఐరన్ అబ్జార్ప్షన్ని హిండర్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ఐరన్ కంటైనింగ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటున్నప్పుడు కాల్షియం టాబ్లెట్ వాటితో పాటు వేసుకోకపోవటం మంచిది. అంటే ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్ యూజువల్గా ఒక పూట వేసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే దీంట్లో ఉండే కొన్ని పదార్థాలు దాంట్లో ఉండే కొన్ని పదార్థాలు క్లాష్ అవటం వల్ల అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ కానీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ వేసుకునేటప్పుడు కాల్షియం టాబ్లెట్ దాంతోపాటు వేసుకోకపోవటం అన్నది మంచిది. డైలీ రొటీన్లో మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే ఆరెంజెస్ కానీ యాపిల్స్ కానీ ఆర్ సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే, ఫ్రూట్స్ అందుకే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అని అంటాము, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అని అంటాము. ఇవి ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనం నార్మల్గా కాయగూరలో తినే వాటిలో ఉన్న ఐరన్ కూడా అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.